దేవుడా, మొదటి పేపర్ ఎలాగూ చెమటలు పట్టించేశావు, కనీసం రెండో పేపర్ అయినా సిలబస్ పరిధిలో ఉండేలా చూడు దేవుడా అంటూ పాపం ఆ స్టూడెంట్స్ పూజలు ప్రార్థనలు చేసేస్తున్నారు. వీలైతే బోర్డు తమ ఆవేదనని అర్థం చేసుకుని గ్రేస్ మార్కులైనా కలపాలని అర్థిస్తున్నారు. ఇంతకీ పేరెంట్స్ స్టూడెంట్స్ ఆందోళన దేనికోసం? నెల 17న జరిగిన సిబిఎస్ఈ 10th మ్యాథ్స్ పేపర్ విద్యార్థులకు చుక్కలు చూపించింది. బేసిక్ స్టాండర్డ్ విధానంలో జరిగే ఈ పరీక్షల్లో ఏదైతే సులభమని భావించారో ఆ బేసిక్ క్వశ్చన్ పేపరే స్టూడెంట్స్ కు చెమట్లు పట్టించింది. స్టాండర్డ్ పేపర్ కాస్త ఇబ్బంది పెట్టినా బేసిక్ పేపర్ మాత్రం అగ్ని పరీక్షగా మారిందని విద్యార్థులు వాపోయారు. పేపర్ ఓవరాల్ గా మోడరేట్ గా ఉన్నప్పటికీ కొన్ని సెక్షన్లు మాత్రం విద్యార్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ముఖ్యంగా లాజికల్ థింకింగ్ అవసరమయ్యే ప్రశ్నలు విద్యార్థుల బుర్రల్ని బద్దలు చేశాయట. పేపర్ మరీ కఠినంగా లేకపోయినా అనుకున్నంత ఈజీగా మాత్రం లేదని మెజార్టీ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సెక్షన్ డి, సెక్షన్ ఈలోని ప్రశ్నలు టైం అంతా తినేశాయని, లెక్కలు సాల్వ్ చేయడానికి తల ప్రాణం తోకకొచ్చిందని వాపోయారు స్టూడెంట్స్. లెక్కలు లెంతీగా ఉండడంతో నిర్ణీత సమయంలో పూర్తి చేయడం కష్టమైందని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Some of the questions were hard and making the paper above moderate, almost hard, but then paper lengthy ga unde, MCQs case based 5 marker చాలా టైం తీసుకుంది. ఈ లెవెల్ ఆఫ్ పేపర్ అన్ని రీజన్స్ లో లేదు. ఓన్లీ ఢిల్లీ ఇంకా నార్త్ ఈస్ట్ కొన్ని సెట్స్ లో పేపర్ ఈజీగా వచ్చింది. అండ్ దిస్ ఈస్ వెరీ అన్ఫేర్ ఆఫ్ సిబిఎస్ఈ అండ్ సిబిఎస్ఈ హ్యాస్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. కఠినంగా వచ్చిన మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ లో కాస్త గ్రేస్ మార్కుల్ని గలపాలని పేరెంట్స్ కోరుతున్నారు. లేదంటే విద్యార్థుల ఓవరాల్ పర్సెంటేజీ పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్లైన్ పిటిషన్ల ద్వారా ఈ మేరకు సిబిఎస్ఈ బోర్డుపై ఒత్తిడి పెంచుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు. సిబిఎస్ఈ మ్యాథ్స్ 2026 లిబరల్ వాల్యుయేషన్ హ్యాష్ ట్యాగ్లతో విద్యార్థులు తమ ఆవేదన బోర్డుకు తెలుపుతున్నారు. ఈ వివాదంపై సిబిఎస్ఈ బోర్డు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా పరీక్ష ముగిసిన తర్వాత సబ్జెక్ట్ కమిటీ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్కుల సర్దుబాటు ప్రక్రియ చేపడతారు. మరి బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.